ఈ వేళ ఈ కోతి పిచ్చి చేష్టలేం చేయకుండా కూర్చుందేంటో. పద్మావతి, ఏంటి నీతులు బోధిస్తున్నావా? లేదండి. ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు? స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఎందుకు? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను. ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? వెళ్ళు, స్వీట్ ఇచ్చేసేళ్ళు అన్నాను. ఇదిగో తిను. పద్మావతి, నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు. లోపలికి రా, చెప్తాను. ఓవర్గా మాట్లాడేది హీరో అనుకుంటావా? అమ్మాయిలు పడతారు. మనవాడు వాడిని కొట్టాడు, వాడు మనవాడిని కొట్టాడు. చూడటానికి నా 2 కళ్ళు చాలేదనుకో. మామూలుగా కొట్టుకోలేదు. ఇక మన వాడి గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరూ రైలు పట్టాలా విడిపోయారనుకో. ఇకపై నీ మొహం నాకు చూపించకరా. నీకెవరు సెట్ అవ్వలేదు కడుపుమంటరా. నువ్వు వెళ్ళరా. సోమవారం వస్తే 250 గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం, లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి తినాలి. మంగళవారం హాలిడే. మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా, పెప్పర్, సాల్ట్, కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టాలి. మర్నాడు 1/2 కిలో కొరమేన్లు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి, ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దూరదూరగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు? నాకు తెలిసినంతలో మనిషి 50 సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాలి. ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాలి. కొంతమంది సంపాదించేదొకరు, జల్సా చేసేదొకరని బతుకుతున్నారు. అది తప్పు కదా? అవునండి. కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు, ఈయన ఉపన్యాసం ఇస్తున్నాడు. ఏంట్రా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగమా? ఏంట్రా పని దొరికిందా? పనేం దొరకలేదురా. అమ్మయ్యా, దొరికిందేమో అనుకుని భయపడ్డాను. నీకు పని దొరికితే మా ఇంట్లో నా పని అయిపోయేది. మనసు అస్సలు బాగోపోతే సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకొచ్చా. సుబ్రహ్మణ్యానికి ఫిగర్ దొరికింది, నీకు సెట్ అవ్వలేదనే గుడి. సుబ్రహ్మణ్యాన్ని కొట్టాను కదా అని సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళా. అక్కడ ఎవరి పేరు మీద? పేరు ప్రియా కనకవర్షిణి, సింహరాశి, మఖ నక్షత్రం. ఏమిటి నన్ను చూసి కనుకొడుతున్నారు మీరు? అయ్యో పూజారి గారు, 3 రోజుల నుంచి ఎడమ కన్ను కొట్టుకుంటూనే ఉంది. ఇది అదృష్టమా లేక ఏదైనా దిష్టి వైపరీత్యమా అని మా అమ్మ మిమ్మల్ని అడగమంది. దీనికి కారణం విటమిన్ సి లోపం. వెళ్ళి డాక్టర్ని కలవండి. ఒక సంతోషకరమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు ఈ రోజు రాబోయే కాలంలో తనకు కాబోయే భార్య ప్రియా కనకవర్షిణిని సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో కలుసుకున్నారని ఇందు మూలముగా యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. క్షేమంగా ఉండు నాయనా. అయ్యో 500 నోట్ వేసేసాను. పూజారి గారు అయ్యో పూజ. భక్తి పారవశ్యంలో ఆవేశపడి 500 రూపాయలు నోట్ వేసేసాను. 5 రూపాయలు తీసుకుని మిగిలిన చేంజ్ ఇచ్చేసేయండి. కుదరదు నాయనా, కుదరదు. స్వామి సన్నిధిలో నాకు ఇచ్చేసావు. 50 తీసుకుని 450 తిరిగి ఇచ్చేయండి. 450 తీసుకుని 50 అయినా ఇవ్వండి. ఏమిటండి మీకు ఇదేమైనా బాగుందా? తీసుకోండి. కన్నే పిట్ట వెన్నే తట్టి నన్నే ఇట్ట వెన్నెల్లో నాడే సయ్యాట ఇన్నాళ్ళుగా లేదే ఇట్ట ఇన్నేళ్లకు బోని కొట్ట పూలే ఇలా
దైవం నీతో రాసేనిట్ట ధైర్యం నాలో నింపేనంట గుండెల్లో నా గుడిని కట్టేశా అర నిమిషంలో గుళ్ళో నిన్ను దేవత చేసేశా ముట్టుకుంటే కందిపోయే అందం అందేనంట పట్టుకుంటే జారిపోయే బంధం కాదు అంట అందరాని చందమామ అందుతుంటే మొక్కులన్నీ తీర్చేస్తాలే నేనిట్ట పెంచుకున్న ప్రేమలన్నీ పంచుకుంటూ పక్కనుంటూ నడి చూస్తాలే నీ వెంట అంతులేని సంబరాలు జరుపుకుంటూ దిక్కులన్నీ చుట్టొస్తాలే నేనిట్ట చిట్టి పుట్టి పాపలతో ముద్దు ముద్దు ఆటలెన్నో ఆడేస్తాలే నేనిట్ట కన్నే కొట్టి కన్నే బిట్ట వెన్నే తట్టి నన్నే ఇట్ట వెన్నెల్లో నాడే సయ్యాట ఇన్నాళ్ళుగా లేదే ఇట్ట ఇన్నేళ్లకు పోనీ కొట్ట పూలే ఇలా కురిసే ఈ పూట కళ్ళల్లోన కళ్ళు పెట్టి కవ్విస్తుంటే కత్తుల్లాంటి చూపులతోటి చంపేస్తుంటే మత్తెక్కించే సైగలతోటి దంచేస్తుంటే మనసే ఆగేనా మాట వినునా వయసు వరదల్లే పొంగేనా అల్లరేదో చేసి చిందులే వేస్తే పోలీసోడి దెబ్బ రుచినే చూస్తే అయినా నీ గాలికి వదిలేస్తా ఈ క్షణం ఇంకా నిన్నే నెట్టిన పెట్టుకు చూస్తా తనదంతరానే ఆకాశాన్ని అందే వస్తాలే ఆనందంలో నీ నీడల్లే నీ వెంటొస్తాలే తనదంతరానే బుజ్జి పాప ఓకే ఉంటాను